ఇంటి ముందు ముగ్గు ఒక మనిషి ప్రాణం తీసింది. ఏంటి నేను చెప్పింది నమ్మట్లేదు కదా? నిజమే. ముగ్గు వల్ల ఆడవాళ్ళు కొట్టుకున్న సందర్భాలున్నాయి. కానీ ముగ్గు వల్ల ఇంట్లో మగవాళ్ళు కూడా కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు వేసిన ముగ్గు ఓ వ్యక్తి ప్రాణం తీసుకుంది. ముగ్గు విషయంలో గొడవ తలెత్తడంతో యువకుడు వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్లోని కుమ్మరి బస్తీలో కోయిలకొండ రాజు అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి కూడా రాజుపైన ఆధారపడి ఉంటుంది. అయితే రాజు పక్కింట్లో ప్రవీణ్ కుమార్, అతని కుటుంబం నివాసం ఉంటుంది. రాజుకు ప్రవీణ్ కుమార్ సమీప బంధువు. గతేడాది డిసెంబర్ 31న ప్రవీణ్ కుమార్ ఇంటి ముందు వేసిన ముగ్గును రాజు అనుకోకుండా చెరిపేశాడు. చూసుకోకుండా ముగ్గుపై నుంచి బైక్ పోవడంతో అది చెరిగిపోయింది. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో రాజుపై ప్రవీణ్ కుమార్ దాడి చేయడంతో రాజు తల పగిలింది. దీంతో రాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నిస్తుండడంతో అతడిపై కేసు ఉంటే ఉద్యోగం రాదని గ్రామ పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. గ్రామ పెద్దలు రెండు కుటుంబాలకు సర్ది చెప్పి రాజీ కుదిర్చారు. అయితే రాజుపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ కుమార్ అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం స్థానికంగా ఉన్న ఓ బార్బర్ షాపులో కుర్చీలో కూర్చున్న రాజును ప్రవీణ్ కుమార్ హత్య చేశాడు. క్షవరం చేసే కత్తితో రాజు పీక కోసేశాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన రాజు తల్లడిల్లిపోయి అక్కడే కుప్పకూలి చనిపోయాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇలా ఒక యువకుడు క్షణికావేశంతో చేసిన పనికి రాజు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే ఈ కేసులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవీణ్ పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉండడం వల్ల పెద్దల సమక్షంలో రాజీపడ్డారు. రాజు వల్ల ప్రవీణ్కు జాబ్ రాదని అనుకున్నాడా, లేక ఈ మధ్యకాలంలో మళ్ళీ వీరిద్దరికి ఏదైనా ఘర్షణ జరిగి హత్య చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.